ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకైతే ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏప్రిల్ నెలలో అకాలంగా పడిన వర్షాల కారణంగా అయితే ఆంధ్రలో దాదాపు పలు జిల్లాల్లో అయితే పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. దాని ఫలితంగా అయితే అక్కడి రైతుల గోస భగవంతుడికే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సిచ్యువేషన్ ని ఏపీ ప్రభుత్వం గమనించి వాళ్లకు సరైన సదుపాయం కానీ సరైన వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అయితే నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అయితే ఆ ఏపీ ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి అయితే నిర్ణయించుకుంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయ, మామిడి లాంటి పంటలైతే పూర్తిగా దెబ్బతిన్నాయి. వెస్ట్ గోదావరి, నంద్యాల, కాకినాడ, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, తిరుపతి లాంటి జిల్లాలు అయితే అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలని చెప్పుకోవాలి. ఏప్రిల్లో జరిగిన వర్షాల కారణంగా అయితే ఈ నష్టాల నేపథ్యంలోనే రైతులను ఆదుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలను అయితే ముందుకు తీసుకుపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అకాల వర్షాల నష్టాల వల్ల ఆ నష్టపోయిన రైతులందరికీ కూడా తక్షణమే సహాయం అందించాలని ఆయన అయితే అధికారులను కూడా ఇప్పటికే ఆదేశించారు. మే 6, 2025 అంటే ఈ మే 6న జరిగిన సమీక్ష సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలలో పంట నష్టం అంచనా వేయడానికైతే ఇంకా రైతులకు వెంటనే పరిహారం కూడా అందించడానికైతే జిల్లా కలెక్టర్లకు కూడా సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలోనే విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇంకా దానికి సంబంధించి 5.37 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన నిధులను అయితే విడుదల చేస్తూ జీవోను జారీ చేశారు. ఈ నిధులు కూడా ఏప్రిల్ 3 నుంచి 22 వరకు కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో త్వరితగతిన అయితే వాళ్ళ ఖాతాల్లో చేరే అవకాశం ఉంటున్నాయి ఈ నిధులు. ఇక అధికారులు కూడా సమర్పిస్తున్న ప్రాథమిక నివేదికల ప్రకారం అయితే 2224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలైతే పూర్తిగా ధ్వంసమయ్యాయన్నట్టు తెలుస్తుంది. 138 హెక్టార్లో అరటి, బొప్పాయ, మామిడి లాంటి ఉద్యానవన పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. అయితే వెస్ట్ గోదావరిలో కేవలం ఒక్కొక్క జిల్లా వైజ్ గా చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరిలో అయితే 1333 హెక్టార్లు, నంద్యాలలో వచ్చేసి 641 హెక్టార్లు, కాకినాడలో 531 హెక్టార్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే 20 హెక్టార్లు ఇలా పంట నష్టం అయితే తీవ్రంగా జరిగింది ఏప్రిల్ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా. అదనంగా ఇంకా పిడుగుపాటు కారణంగా అయితే 10 మంది దాకా కూడా ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి కుటుంబాలకు కూడా తక్షణ ఎక్స్గ్రేషన్ అందించాలని కూడా సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అయితే ప్రస్తుతం అయితే రైతులు వారి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి పంట నష్టానికి పరిహారం అందుతుందన్న భరోసాతో రైతులు కూడా ఈ చర్యను స్వాగతిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కొందరు రైతులు మాత్రం ముఖ్యంగా కౌలు రైతులను తీసుకున్నట్లయితే పరిహారం అందకపోవడం వల్ల అయితే కాస్త ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. వాళ్ళైతే ఈ సమస్యలను కూడా ప్రభుత్వం కూడా పరిష్కరించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక పంట నష్టం జరిగిన రైతులతో పాటు వర్షాల వల్ల రంగు మారిన వరి కూడా కొనుగోలు చేయడానికి అయితే ప్రభుత్వం అధికారులు ముందుకు రావాలని అయితే రైతులు కోరుకుంటూ ఉన్నారు. దాని ప్రకారమే ప్రభుత్వం కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక రబీ సీజన్ లో కూడా 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యంగా ఇప్పటికే 13 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లుగా కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అదనంగా రైతులకు కూడా మరింత మద్దతు అందించేందుకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలను జమ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు సర్వం సిద్ధం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 5.37 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని అయితే దాదాపు అక్కడి ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే అనేక జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా అయితే అక్కడ ప్రాణ నష్టం కావచ్చు, ఆ పిడుగుపాటు కారణంగా అక్కడ తీవ్రమైన ప్రాణ నష్టం కూడా జరిగింది. ఏప్రిల్ నెల అంత విధ్వంసం సృష్టించింది ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఈ కారణంగానే ఏప్రిల్ నెలలో సృష్టించిన వర్షపాతం కారణంగానే ఏపీ ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి అయితే పూనుకుంది. అక్కడి రైతులకైతే దీనికి సంబంధించి పూర్తి మద్దతును తెలియజేస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇదే క్రమంలో కౌలు రైతులు కూడా సేమ్ ఇవే సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ వారిని గుర్తించే ప్రయత్నం సరిగ్గా దక్కట్లేదు అన్న కోణంలో కౌలు రైతులు అయితే బాధపడుతూ ఉన్నారు. వారికి సంబంధించి కూడా సరైన నిర్ణయాలు తీసుకోండి, మమ్మల్ని కూడా ఆదుకోండి అన్న కోణంలో అయితే కౌలు రైతులు కూడా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అంటే ఏదైతే వరి, మొక్కజొన్న, బొప్పాయ, మామిడి, ఈ అరటి ఉన్నాయో ఇవైతే ముఖ్యంగా ఎక్కువగా నష్టపోయిన పంటలనే చెప్పుకోవాలి ఆంధ్రాలో. అయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం అయితే దీనికి తగ్గట్లుగానే సరైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తుతం అయితే అక్కడి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.